తన పిల్లలిద్దరినీ కూడా కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపేసింది. 6 పేజీల సూసైడ్ లెటర్ని కూడా రాసింది తను. అయితే ఈ సూసైడ్ లెటర్లో తన భర్త గురించి కూడా కొన్ని విషయాలు ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది? తేజస్విని భర్త ఏమంటున్నారు ఈ ఘటన పట్ల? రాధిక, తేజస్విని ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపింది. కీలకంగా 6 పేజీల సూసైడ్ లెటర్ ఆధారంగా కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణంగా అంటే ఇద్దరు పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉండడం, తనకు కూడా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్య, ఇద్దరు పిల్లలకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్య ఉండడం, నోస్లో డ్రాప్స్ రావడం, అవర్స్ అంటే డైలీ వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో ఆమె ఇద్దరు పిల్లల ఆరోగ్యం పూర్తిగా అంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే పిల్లలు ఫ్యూచర్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం పైన తల్లి తేజస్విని డిప్రెషన్లోకి వెళ్ళింది. గత కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఆమె సూసైడ్ లెటర్లో కూడా ఇదే అంశాలను పేర్కొంది. భర్త పిల్లలకు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, పూర్తిగా ఆరోగ్య పరిస్థితి పైన కూడా భర్త పట్టించుకోకపోవడంతోనే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కూడా ఆమె సూసైడ్ లెటర్లో పేర్కొన్నది. కొన్ని కీలక అంశాలను కూడా ఆ సూసైడ్ లెటర్లో 6 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది ఆమె. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆమె మానసిక పరిస్థితి తనని వేధించడము, ఎందుకంటే పిచ్చి దానివి అంటూ మెంటల్ దానివి అంటూ ఆమెని తరచూ సూటిపోటి మాట్లాడడం అనే అంశాలను కూడా ఆమె సూసైడ్ లెటర్లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా సూసైడ్ లెటర్ ఆధారంగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని అత్యంత కిరాతకంగా దారుణంగా ఆమె గొంతు కోసి కత్తితో విలవిల్లాడుతున్నటువంటి పిల్లల్ని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఆమె వాళ్ళని చంపిన అనంతరమే తాను సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన అయితే ఇంకా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. భర్త మాత్రం దీనిపైన మాట్లాడడానికి నిరాకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తం ఘటన పైన. అయితే కీలకంగా గత కొన్ని రోజుల క్రితమే అమ్మమ్మ ఎవరైతే పిల్లల తేజస్విని తల్లి వాళ్ళ ఇంట్లోనే కొద్ది రోజుల క్రితం ఉండే మానసిక పరిస్థితి తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే ఆమెను చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి కొద్ది రోజులుగా ఆమె ఉంటే, కానీ కొద్ది రోజుల క్రితమే ఆమె తిరిగి తమ సొంత ఇంటికి స్వగ్రామానికి వెళ్ళిన అనంతరం కూడా ఈ ఘటన జరగడం అనేది స్థానికంగా కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ మార్చురికి మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు ఇటు పోలీసులు కూడా చేరుకున్న అనంతరం కూడా మృతదేహాలకు తేజస్విని ఇద్దరు పిల్లల మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అమ్మమ్మ పిల్లల్ని చూసుకున్న రోజులైతే సరిగానే ఉంటుండే, పిల్లలు కూడా బాగానే ఆడుకుంటుండే అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ తేజస్విని మానసిక పరిస్థితి రోజు రోజుకి ఆమె ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం, పిల్లల ఆరోగ్య సమస్యలు కావచ్చు, తన ఆరోగ్య సమస్యల విషయంలోనే పూర్తిగా డిప్రెషన్ గోలైంది. భర్త కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య సమస్యల విషయంలో ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా మాకు ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే నాదులు లేడు అంటే ఆమె సూసైడ్ లెటర్లో కీలకంగా పెట్టుకుంది. భర్త పైన కూడా తరచూ గొడవలు జరగడం, విభేదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమె మరింత డిప్రెషన్కి లోనైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర్ రెడ్డి భర్త తన అత్తని ఏదైతే తేజస్విని తల్లిని కూడా తనతో పాటు అంటే ఇక్కడ గాజుల రామారంలో తమతో పాటు కొద్ది రోజులు ఉండాలని చెప్పిన నేపథ్యంలో కొద్ది రోజులు పిల్లల్ని అటు తేజస్విని చూసుకోవడానికి అమ్మమ్మ కూడా వచ్చింది. కానీ అమ్మమ్మ వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఈ ఘటన జరగడం అనేది తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. స్థానికులు ఇటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిల్లలని చంపడం అనేది అత్యంత దారుణంగా అత్యంత బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి మొత్తం ఘటన పైన పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో గాంధీ మార్చురికి ఇటు కుటుంబ సభ్యులు చేరుకునే అవకాశం ఉంది. చేరుకున్న అనంతరం కూడా వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాగర్. గాజుల రామారంలోని తన ఇద్దరు పిల్లలను తేజస్విని అనే మహిళ కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపింది. తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చాలా